స్పిరిచువల్ అనేది ఒక పార్ట్, ఇంకా ఫిజికల్ రిలేషన్ అనేది ఒక పార్ట్, రిలేషన్ అనేది ఒక పార్ట్, మరి ఫైనాన్స్ అనేది ఒక పార్ట్, అందం, ఆరోగ్యం, అన్ని ప్రతిదీ కూడా మన జీవితంలో చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా ముందు ముందు నా వీడియోలో నా ప్రాక్టికల్గా చేసింది, నా అనుభవం ప్రకారం తెలుసుకున్నది, నేను ఎదుర్కొన్న కష్టాలు, నష్టాలు, లాభాలు, సుఖాలు, దుఃఖాలు, ఇవన్నీ కూడా నేను నా వీడియోలో ముందు తెలియజేస్తాను. మరి ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, రాబోయే ముందు వీడియోలో మీకు అందుతాయి. ఈరోజు నుంచి ఆగిపోయిన నా యూట్యూబ్ ప్రయాణం ఇప్పుడు మళ్ళీ మొదలు పెట్టాను. అసలు ఎందుకు ఆగిపోయింది, మళ్ళీ ఎందుకు ఇప్పుడు మొదలు పెట్టాను, ఏం సాధించాలనుకుంటున్నాను, ఈ ఛానల్ ఎన్ని అడ్డంకులు వచ్చి ఆగిపోయింది, నా జీవిత అనుభవాలన్నీ కూడా నేను యూట్యూబ్ ద్వారా మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. యూట్యూబ్ ముందు చెప్పేటప్పుడు నా జీవిత కథను కూడా మీరు వినాలి. ఎందుకంటే నా స్టోరీ చాలా మందికి ఉండొచ్చు, కానీ నా స్టోరీ చెప్పాలి అని నాకు అనిపించింది, మీతో పంచుకోవాలని నాకు అనిపించింది. అందుకని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందు వచ్చే వీడియోని మీరు ఆదరిస్తారని నేను అనుకుంటున్నాను. మరి స్టోరీని ముందుగామా. యూట్యూబ్ ఛానల్ చెప్పే ముందు నా స్టోరీని చెప్తానని మీకు చెప్పాను. నేను చిన్నప్పటి నుంచి చాలా ఇన్నోసెంట్, చాలా మౌనంగా ఉండేదాన్ని. కానీ నాకు తెలివితేటలు లేక కాదు, ఉన్నాయి, కానీ దాన్ని ఎలా చెప్పాలో, ఎలా మాట్లాడాలో అని నాకు తెలిసేది కాదు. మౌనంగా ఉండేదాన్ని, కానీ అన్నీ అబ్జర్వ్ చేసేదాన్ని. మా ఇంట్లో మా నాన్నగారు భగవద్గీత చదివేవారు. అది వింటూ నేను భగవద్గీత చదవకుండానే నేను చెప్పేసాను. మా అమ్మాయి దీపారాధన చేసినప్పుడు తనకి ఇంటి పనుల్లో సాయం చేయడము, వంట పనిలో సాయం చేయడం చిన్న వయసు నుంచి కూడా నేను నేర్చుకున్నాను. ఎందుకంటే నేను ఇంటికి పెద్ద పిల్లను, అందరిలాగా నేను గాఢంగా పెరగలేదు. ఎందుకంటే నాకు చెల్లి తమ్ముడు ఉన్నారు. చెల్లి తమ్ముడు గాఢంగానే పెరిగారు. ఎందుకంటే వాళ్ళు నాకన్నా చిన్నవాడు కాబట్టి, నేను ఇంటికి పెద్దదాన్ని కాబట్టి నేను అంత గాఢంగా పెరగలేదు. నాకు ఎంతో ప్రేమ కావాలని అనిపించేది, నన్ను కూడా ఎంతో ముందుగా చూసుకుంటే బాగుంది కదా అనిపించేది ఆ చిన్నప్పుడే. కానీ నాకు అనిపించేది కానీ నేను ఏమి చేయలేని పరిస్థితి. కానీ ఏదో సాధించాలి, ఏదైనా సరే ఇప్పుడు ప్రశాంతంగా ఉండాలి, ఈ జీవితం ఏంటో తెలుసుకోవాలని మాత్రం నాకు ఉండేది. అందుకే ఎక్కువగా బుక్స్ వైపు ఉన్న మనసు ఉండింది. బుక్స్ బాగా చదివేదాన్ని, ఫుడ్ కానీ, న్యూట్రిషన్ కానీ, ఇంకా ఆధ్యాత్మిక బుక్స్, దేవుని బుక్స్, ఇవన్నీ ఇంట్రెస్ట్తో అట్లా నాకు నచ్చిన పుస్తకాలు అన్ని చదివేదాన్ని. అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ ఉండేది, కానీ ఎలా మూవ్ అవ్వాలో అయితే నాకు తెలియదు, ఎలా సాధించాలో కూడా తెలియదు. ఏదో ఒకటి సాధించాలని మాత్రం ఉండేది. నేను 5th క్లాస్ దాకా అలాగే ఉన్నాను. ఎందుకంటే నేను సైలెంట్గా ఉండటం వల్ల మిగతా వాళ్ళు కూడా నన్ను చాలా తింగరవాళ్ళలాగా, ఇంట్లో కూడా చాలా తింగరవాళ్ళలాగా భావించేవాళ్ళు, ఏమి తెలియదు అనుకునేవారు. కానీ నేను ఆ సైలెంట్తోనే అన్ని అబ్జర్వ్ చేసేదాన్ని, చదువుకునేదాన్ని. స్కూల్లో కూడా బాగానే చదివేదాన్ని, కానీ బాగా గట్టిగా చదివేదాన్ని. ఎందుకంటే ఆ గట్టిగా చదివితే కానీ నాకు గుర్తుండేది కాదు. కానీ అందరూ కూడా నేను బాగా చదువుకున్నాను అని, చదువుతాను అని అనుకునేవారు, కానీ నిజమది కాదు. అలా చదివితే కానీ నాకు గుర్తుండేది కదా ఆ మాత్రం కూడా. చదువు పర్వాలేదు, యావరేజ్, మరీ సూపర్ కాదు, మరీ పూర్ కాదు, యావరేజ్ గా ఉండేదాన్ని. కానీ ఏదో నేర్చుకోవాలని మాత్రం ఉండేది. కానీ అది కావాలి, ఇది కావాలి, పసిపిగ్ అనేది ఉండేది కాదు. ఏదో ఒకటి సాధించాలి అనేది ఉండేది. అట్లా జరిగింది 5th క్లాస్ వరకు. తర్వాత నేనేం చేశాను, 5th క్లాస్ లో ఏమైందంటే
సిక్స్త్ క్లాస్కి వచ్చా. ఫిఫ్త్ క్లాస్ అయిన తర్వాత నాకు ఇంగ్లీష్ మీడియం అంటే చాలా భయం. అప్పుడే టీవీలు వచ్చినాయి, బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి. ఆమె నేను చాలా చాలా చిలి పనులు చేసేవాళ్ళం. అప్పుడు ఆ రోజుల్లో సినిమా అంటే చాలా లేదు, టీవీ లేవు. అప్పుడప్పుడే టీవీలు వచ్చినాయి, బ్లాక్ అండ్ వైట్ టీవీలు వచ్చినాయి. మాకు టీవీ చాలా మందికి లేదు. గ్యాస్ స్టవ్, టీవీలు ఆ రోజుల్లో అప్పుడే వచ్చినాయి. మా ఇంట్లో మా నాన్నగారు ఏం వచ్చినా, మా నాన్నగారికి బట్టల షాప్ అనమాట, ముందుగానే బాగానే కొనేవారు. ఈ పరిణామంలో ఏంటంటే మా ఇంటికి అందరూ టీవీ చుట్టాలు వచ్చేవాళ్ళు, మా అమ్మ తిట్టేది, ఇట్లా ఆ రోజుల్లో జరిగేది. ఇప్పుడు మీరు కూడా సరదాగా టీవీలో చూస్తూనే ఉంటారు. ఇలా జరుగుతూ మా ఫ్రెండ్ నేను కూడా, ఎందుకంటే మా ఇంట్లో నన్ను ఎప్పుడు మా చెల్లి నన్ను తిట్టించేదాన్ని చెప్పేసి, నేను ఏంటంటే కొన్ని చిన్న పనులు చేసేదాన్ని, అవి చూసి మా చెల్లి నన్ను చెప్పేసి పితూరిలు. ఎందుకంటే ఆ రోజుల్లో అది సహజం కదా అక్క చెల్లెళ్ళంటే. అందుకని మా చెల్లి అక్కడ చెప్తున్నా అని చెప్పేసి మా చెల్లి దగ్గరికి రానిచ్చేవాళ్ళం కాదు, నేను మా ఫ్రెండ్ కూడా. ఇలా సాగుతూ ఉంటే మా ఫ్రెండ్ నేను చాలా 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 చీపు పనులు చేసేవాళ్ళం. ఆ చీపు పనుల్లో కూడా నేను చాలా అమాయకత్వంగా భయంగా ఉండేదాన్ని. కానీ అమ్మ తిడుతుందేమో అని భయంతో, కొడుతుందేమో అని భయంతో ధైర్యంగా చెప్పకుండా చేసే పనులు కొన్ని మేము నవ్వు రావచ్చు. కానీ నెక్స్ట్ వీడియోలో 5వ తరగతి నుంచి 10th క్లాస్ వరకు ఎలా ఉంది నేను, ఎలా ఉన్నాను, ఇంకా మా ఫ్రెండ్ నేను ఏం పనులు చేశాము, ఇంకా ఏం జరిగింది కదా ఇంతవరకు విన్నప్పుడు ధన్యవాదాలు. మనం కలుద్దాం. బాయ్.